స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుని అవి అటు ఇటు కలుపుతూ మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత అవి త్వరగా మగ్గడానికి పసుపుని యాడ్ చేద్దాం. పసుపుని యాడ్ చేసి అది కలుపుతూ కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ త్వరగా మగ్గడానికి పసుపు సాల్ట్ యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత 1 లేక 2 పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టుగా వేసుకుని దాన్ని కలిపి మగ్గనివ్వండి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మగ్గిపోయింది కాబట్టి ఈ కీమాని శుభ్రం చేసుకుని పెట్టుకున్నాం కదా, కీమాని ఉల్లిపాయల్లో వేసేద్దాం. ఈ కీమాని నేను 1/2 కిలో తీసుకున్నాను. దాన్ని ఆ కీమాని బాగా కలిపి కొంచెం సేపు మగ్గనిద్దాం. వాటర్ అంతా పైకి వచ్చేసింది కదా, ఆ కీమాలో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తే కీమా అనేది త్వరగా కుక్ అయిపోతుంది.